ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎండాకాలంలో మనం చాలా ఇష్టంగా ఐస్ క్రీమ్స్ తింటాం. ఈసారి బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా కుల్ఫీ ఐస్ క్రీమ్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులో బాదం అలాగే షుగర్ వేసుకున్న తర్వాత ఒక ఇలాచీని కూడా మనం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్, మిల్క్‌ని కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా మనం పాలని కూడా వేడి చేసి పెట్టుకోవాలి. పాలు లో ఫ్లేమ్‌లో బాగా మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని మనం వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ వరకు అలానే లో ఫ్లేమ్‌లో మిక్స్ చేస్తూ ఉండనివ్వాలి. లాస్ట్‌లో కొంచెం క్రష్ చేసి పెట్టుకున్న బాదాంని కూడా మనం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో వేసుకోవాలి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం రిఫ్రిజిరేటర్‌లో ఒక 3-4 అవర్స్ వరకు ఉండనివ్వాలి. 3-4 అవర్స్ వరకు మనం ఐస్ క్రీమ్‌ని ఫ్రిడ్జ్‌లోనే ఉండనివ్వాలి. అప్పుడు మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే. తీసుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఐస్ క్రీమ్‌ని ఇంట్లో ట్రై చేశారా? లేదంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.